హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించి ఫిజిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, అయస్కాంతత్వము మరియు పదార్థం నుంచి అనే చాప్టర్ నుంచి మనం 2 మార్కుల ప్రశ్నలు చూద్దాము ఏమొస్తాయి అనేది. ఎందుకు ఈ చాప్టర్కి ఎంత ఇంపార్టెంట్ అంటే దీని నుంచి ఖచ్చితంగా రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయి. రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయమ్మా వెయిటేజ్. సో 4 మార్కులు గ్యారంటీ. అంటే మనం ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ గ్యారంటీగా, అంటే ఇందులో మీరు ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో వస్తాయి. సో నా ఛానల్ పేరు ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏపీ అండ్ తెలంగాణలో ఎవరుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ ద్వారా ఈ కంటెంట్ అయితే నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇంటర్మీడియట్ ఫిజిక్స్, అలాగే నీట్, జేఈ, ఎంసెట్ ఫిజిక్స్ సంబంధించి, అలాగే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము 28th నుంచి మనము సియూ సెట్ ఫిజిక్స్ కోచింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఛానల్లో. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఫిజికల్ సైన్సెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనకి ఎవ్రీ సండే వీడియో అయితే ఉంటుంది. అలాగే నీట్ కోచింగ్ అనేది మనం మార్చి 1 నుంచి, నీట్ ఆర్ జేఈ మార్చి 1 నుంచి కూడా నేను స్టార్ట్ చేస్తానమ్మా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎ మ్యాగ్నెటిక్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్పీరియన్సెస్ ఎ నెట్ ఫోర్స్. వాట్ కెన్ యూ సే అబౌట్ ద నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఒక అయస్కాంత ద్విధ్రువాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపైన నికర బలం పనిచేస్తుంటే అయస్కాంత క్షేత్ర స్వభావం గురించి మీరు ఏం చెప్తారంటున్నాడమ్మ. ఎప్పుడైతే చూడండి అయస్కాంత ద్విధ్రువము అన్నాడంటే మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే ఇలా ఉంటుంది కదమ్మా, ఒకటి నార్త్ పోలు, ఇంకొకటి సౌత్ పోలు. దీన్ని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు దీని మీద ఫోర్స్ అనేది పనిచేస్తుందంట. ఫోర్స్ ఎప్పుడైతే పనిచేస్తుందో అక్కడ మనం ఏం చెప్తాము, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నాన్ యూనిఫామ్గా ఉందని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ నార్త్ పోల్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా, సౌత్ పోల్ వైపు వెళ్ళిపోతుంది. ఈ సౌత్ పోల్ వచ్చి నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఇలా తిరుగుతుంది. ఈ తిరిగినప్పుడు మనకి ఫోర్స్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటే దీని మీద బలం అనేది పనిచేస్తుంది. ఒకవేళ యూనిఫామ్గా ఉందనుకోమా ఎలాంటి ఫోర్సు పనిచేయదు. ఎందుకంటే ఈ నార్త్ పోల్ ఎంత బలం అయితే కలిగిస్తుందో సౌత్ పోల్ కూడా అంతే బలం కలిగిస్తుంది. కాబట్టి టోటల్ ఫోర్స్ అనేది 0 అయిపోయి ఇది స్ట్రైట్ లైన్ పాత్లో ఉంటుంది. అదే ఈ నాన్ యూనిఫామ్ ఫోర్స్ అంటే నార్త్ పోల్ కలిగించేటువంటి బలానికంటే సౌత్ పోల్ కలిగించేటువంటి బలం ఎక్కువగానే తక్కువగానే ఉంటుంది. అంటే 2 ధ్రువాల మధ్య బలము సమానంగా ఉండదమ్మా. మీకు యూనిఫాము నాన్ యూనిఫామ్కి డిఫరెన్స్ ఏంటంటే, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నామంటే 2 ధ్రువాల మధ్య బలము సమానంగా ఉంటుంది. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏకరీతి అయస్కాంత క్షేత్రం అన్నామంటే 2 ధ్రువాల వద్ద బలం సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ నార్త్ పోల్ దగ్గర ఎంత ఫోర్స్ అయితే పనిచేస్తుందో సౌత్ పోల్ దగ్గర కూడా సేమ్ అంతే ఫోర్స్ పనిచేస్తుంది. అప్పుడు అలాంటి దాన్ని మనము యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్యారలల్గా ఉంటాయి. అయస్కాంత బలరేఖలు అనేవి మనకి సమాంతరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఏకరీతిగానే అయస్కాంత క్షేత్రం అయితే ఉంటుందో, అంటే అయస్కాంత బలరేఖలు సమాంతరంగా ఉండవు, కర్వ్డ్ లైన్స్ ఉంటాయో, ఆ సందర్భంలో మన డైపోల్ మీద ఫోర్స్ అయితే పనిచేస్తుంది, నికరంగా కొంత బలం అయితే పనిచేస్తుందమ్మా. కాబట్టి అయస్కాంత క్షేత్ర స్వభావం ఏంటి అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి మనం రాయాలి. తర్వాత ప్రశ్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్ టు కంపాస్ నీడిల్స్ అట్ ద ఎర్త్ పోల్? భూమి ధ్రువాల వద్ద దిక్సూచీలకు ఏమవుతుంది? అంటే దిక్సూచీలు ఏ దిశను చూపిస్తాయి? మనకి చూపించినట్టే నార్త్ సౌత్ పోల్స్ చూపిస్తాయా పోల్స్ దగ్గర అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే ఎర్త్ పోల్ దగ్గర కంపాస్ నీడిల్ విల్ నాట్ షో ఎనీ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ హారిజాంటల్ ప్లేన్ అంటే క్షితిజ సమాంతర తలంలో మనకి ఈ దిక్సూచీలు సరిగా పనిచేయవమ్మా. ఎందుకంటే ఇక్కడ ధ్రువాల వద్దకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇవి మనకు అనుకున్నటువంటి నార్త్ పోల్ కానీ
అలాగే సౌత్ పోల్ కానీ చూపించవు. ఎందుకంటే నార్త్ పోల్ దగ్గరకే వెళ్ళినా లేకపోతే మనం సౌత్ పోల్ దగ్గరికి కానీ ఈ కాంపాస్ నీడిల్స్ని తీసుకెళ్ళినా అక్కడ అవి మనకి హారిజంటల్ డైరెక్షన్ ప్లేన్ ఉండదు కాబట్టి యాక్చువల్గా అవి హారిజంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంటూ మామూలు రిమైనింగ్ ప్లేసెస్లో అయితే మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ని చూపిస్తాయి. బట్ అక్కడ హారిజంటల్ ప్లేన్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అవి నార్త్ పోల్ని కానీ సౌత్ డైరెక్షన్ని కానీ మనకి చూపించవమ్మ. సో కాబట్టి ధృవాల వద్ద ఈ అయస్కాంత క్షేత్ర రేఖలు నిలువుగా ఉంటాయి కాబట్టి క్షితిజ సమాంతర తలంలో మనకి ఇవి సరిగ్గా పనిచేయవు. యాక్చువల్గా ఇవి హారిజంటల్ ప్లేన్లో పనిచేస్తాయి. బట్ పోల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి, వెర్టికల్గా ఉంటాయి. సో వెర్టికల్గా ఉంటాయి కాబట్టి హారిజంటల్ ప్లేన్లో ఉండవు కాబట్టి అక్కడ కంపాస్ నీడిల్స్ అనేవి సరిగా పని చేయవు. ఈ విషయాన్ని మనము ఈ పాయింట్ కనుక మనం రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ది శాంపిల్? ఒక పదార్థం యొక్క అయస్కాంతీకరణము అంటే ఏంటి అని అంటున్నాడు. సో మ్యాగ్నటైజేషన్ ఆఫ్ గివెన్ శాంపిల్ మెటీరియల్ M కెన్ బి డిఫైన్డ్ యాజ్ నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ దట్ పార్టికల్ పర్ యూనిట్ వాల్యూమ్. నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఫర్ దట్ పార్టికల్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఈ డెఫినేషన్ రాసి ఈ ఫార్ములా కనుక వేస్తే మనకి 2 మార్క్స్ వస్తాయమ్మా. చూడండి, M ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మొమెంట్ పెర్ యూనిట్ వాల్యూమ్. మ్యాగ్నెటిక్ మొమెంట్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఇది మ్యాగ్నెటిక్ మొమెంట్ అమ్మ. అయస్కాంత భ్రామకానికి మరియు దాని ఘనపరిమాణానికి గల నిష్పత్తిని అయస్కాంతీకరణ అంటారు. ఒక పదార్థం యొక్క నికర అయస్కాంత భ్రామకానికి మరియు దాని ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తిని అయస్కాంతీకరణము అంటారు. దీని యొక్క ప్రమాణాలు వచ్చేసి యాంపియర్ పర్ మీటరు. యాంపియర్ పర్ మీటరు. సో మనము డెఫినేషన్ రాసి ఈ ఫార్ములా కనుక వేస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. డెఫినేషన్కి 1 మార్కు, ఈ ఫార్ములాకి 1 మార్క్. సో టోటల్గా మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. డెఫినేషన్ వెరీ సింపుల్. నెట్ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఫర్ దట్ మెటీరియల్ పర్ యూనిట్ వాల్యూమ్ అది డెఫినేషను. ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు M స్మాల్ m బై క్యాపిటల్ V. యూనిట్స్ కూడా రాస్తే మంచిది, యాంపియర్ పర్ మీటర్స్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మొమెంట్ అసోసియేటెడ్ విత్ సాలినాయిడ్? ఒక సోలినాయిడ్ యొక్క అయస్కాంత భ్రామకం విలువ ఎంత అడుగుతున్నాడమ్మా. సాలినాయిడ్ యొక్క అయస్కాంత భ్రామకం విలువ ఎంత అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు NIA. ఇక్కడ కూడా మనకి ఫార్ములా వేయాలి, అలాగే డెఫినేషన్. ఫార్ములాకి 1 మార్క్ వస్తుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు NIA అని రాశారనుకోమ్మా, 1 మార్క్ ఇచ్చేస్తారు. డెఫినేషన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ ద సాలినాయిడ్ ఈజ్ వెక్టార్ సమ్ ఆఫ్ ద మొమెంట్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ టర్న్స్. వెక్టార్ సమ్ ఆఫ్ ది మొమెంట్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ టర్న్స్ అంటే అయస్కాంత భ్రామకము సాలినాయిడ్లోని తీగ చుట్టల విడి భ్రామకాల సదిశా మొత్తంగా ఉంటుంది. అంటే ఒక్కో తీగ చుట్ట యొక్క అయస్కాంత భ్రామకాన్ని తీసుకుంటే M1 ప్లస్ M2 ప్లస్ M3 అండ్ సో ఆన్ ప్లస్ Mn ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ M. మ్యూతో కానీ ఎంతో కానీ చూపిస్తాం. ఈ రకంగా ఉంటుంది. అంటే ఒక్కో తీగ చుట్టకి M1 M2 M3 అలా ఉంటే M1 ప్లస్ M2 ప్లస్ M3 అండ్ సో ఆన్ Mn చేస్తే మనకి ఈ విలువ. సో ఆ వాల్యూని ఎలా కనుక్కుంటాం మనము? సో నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని తీగ చుట్లు ఉన్నాయో అది, ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సాలినాయిడ్. I అంటే సాలినాయిడ్లో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహము, A అంటే అడ్డుకోత వైశాల్యము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి సాలినాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ అయస్కాంత భ్రామకం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్? అయస్కాంత భ్రామకము, అయస్కాంత ప్రేరణ యొక్క ప్రమాణాలు అడుగుతున్నాడమ్మ. మ్యాగ్నెటిక్ మొమెంట్ అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్ అమ్మ. మ్యాగ్నెటిక్ మొమెంట్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేరు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు. టెస్లా అని రాసిన కూడా ఇస్తాడమ్మా. సో ఇది మనకి తెలుగులో అయితే అయస్కాంత భ్రామకానికి యాంపియర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా యాంపియర్ చదరపు మీటర్కు. అయస్కాంత ప్రేరణకు అయితే టెస్లా లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్, W బై మీటర్ స్క్వేర్. మీరు ఇంగ్లీష్లోనే రాయొచ్చు మీటర్స్, యాంపియర్ మీటర్ స్క్వేర్ అని, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా టెస్లా అని రాయొచ్చు. సో మీడియం ఈజ్ నాట్ ప్రాబ్లం. యూనిట్స్ రాసేటప్పుడు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనకి మార్క్స్ అయితే వస్తాయి. సో కాబట్టి అయస్కాంత భ్రామకానికి ఏమవుతుంది? యాంపియర్ మీటర్ స్క్వేరు. అయస్కాంత ప్రేరణ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా.
మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై అని అడుగుతున్నాడు. అయస్కాంత బలరేఖలు నిరంతరము మూసిన వలయాలను ఏర్పరుస్తాయి ఎందుకు? ఎప్పుడు కూడా క్లోజ్ అవుతాయి ఎందుకు అంటే మనకి సింగిల్ పోల్స్ అనేవి ఉండవమ్మ, అది కారణము. మెయిన్ రీజన్ ఏంటంటే సింగిల్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఉండవు. చూడండి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ బికాస్ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అయస్కాంత ఏకధ్రువాలు ఉండవు. అయస్కాంత ఏకధ్రువాలు ఉండవు. మనకి ఎలక్ట్రిసిటీలో అయితే ప్లస్ మైనస్ ఉంటాయి విడివిడిగా, సో మోనోపోల్స్ ఉంటాయి అవి. బట్ మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. మనం అయస్కాంతాన్ని ఎంత చిన్న భాగంగా చేసినా ఆ చిన్న భాగంలో మళ్ళీ మనకి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎప్పుడూ కూడా కలిసి ఉంటాయి అమ్మ. విడిగా సింగిల్ నార్త్ పోల్ సింగిల్ సౌత్ పోల్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో ఉండదు. అందుకే మోనోపోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. So we always found magnetic poles as north pole and south pole coupled together in a such a way that the field lines originating from one pole ends at another pole. సో నార్త్ పోల్ దగ్గర మొదలైతే సౌత్ పోల్ దగ్గర, లేదా సౌత్ పోల్ దగ్గర నుంచి నార్త్ పోల్ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి క్లోజ్డ్ లూప్స్ అయితే ఫామ్ అవుతాయి. ఎప్పుడూ కూడా అయస్కాంతాలు అనేవి ద్విధ్రువాలుగానే ఉంటాయి, డైపోల్స్గానే ఉంటాయి, నార్త్ సౌత్ పోల్సే ఉంటాయి. అందువల్ల ఒక ధ్రువం వద్ద మొదలైనటువంటి రేఖ తప్పనిసరిగా రెండవ ధ్రువం వద్దకు చేరుకోవాలి. కాబట్టి అవి ఎప్పుడూ కూడా మూసిన వలయాల కిందే ఉంటాయి. ఇది మనకి అయస్కాంత బలరేఖలు అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి క్లోజ్డ్ లూప్స్గా ఉండడానికి కరెక్ట్ రీజన్ అమ్మ. మోనోపోల్స్ ఉండవు కాబట్టి మనకి అవి క్లోజ్డ్ లూప్స్గా ఉంటాయి. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. అయస్కాంత విచలనాన్ని నిర్వచించండి. సో డిక్లినేషన్ మీన్స్ మ్యాగ్నెటిక్ వేరియేషన్ అని కూడా అంటూ ఉంటాం ఒకసారి. ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ ట్రూ నార్త్. ట్రూ నార్త్ అంటే జియోగ్రాఫికల్ నార్త్ అమ్మ, జియోగ్రాఫికల్ నార్త్. మరి ట్రూ నార్త్ అంటే మళ్ళీ ఏమనుకోవద్దు, జియోగ్రాఫికల్ నార్త్. జియోగ్రాఫికల్ నార్త్ అంటే భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువానికి అలాగే భౌగోళిక ఉత్తర ధ్రువానికి, భౌగోళిక ఉత్తర ధ్రువానికి మధ్య గల ఉండేటువంటి కోణం ఏదైతే ఉంటుందో ఆ కోణాన్ని మనము అయస్కాంత విచలనం అంటాం. యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అండ్ జియోగ్రాఫికల్ నార్త్, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ రెండు కోయిన్సైడ్ అవ్వవు ఎప్పుడు. సో దాన్ని డిక్లినేషన్ అంటాం. డిక్లినేషన్ ఈజ్ పాజిటివ్ వెన్ దిస్ యాంగిల్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ ట్రూ నార్త్ అండ్ నెగిటివ్ వెన్ ఇట్ ఈజ్ ఆఫ్ వెస్ట్. సో థీటా పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు, అంటే జియోగ్రాఫికల్ నార్త్కి ఈస్ట్ సైడ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ ఉంటుందమ్మా. సో మ్యాగ్నెటిక్ డిక్లరేషన్ చేంజెస్ ఓవర్ టైమ్ విత్ లొకేషన్. సో కాలంతో పాటు మారిపోతుంది, ప్రదేశాన్ని బట్టి కూడా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో ఇక్కడున్న ప్రాంతంలో మ్యాగ్నెటిక్ డిక్లరేషన్ ఒక్కటి ఉంటే మళ్ళీ వేరే చోటకి వెళ్ళేటప్పటికి మారిపోతూ ఉంటుంది. సో డిక్లరేషన్ వాల్యూ ఈజ్ నీడెడ్ టు బి డిటర్మైన్ ట్రూ నార్త్ బికాస్ కంపాసెస్ పాయింట్ టువర్డ్ మ్యాగ్నెటిక్ నార్త్. సో ఇవి కాలక్రమేణా మారుతూ ఉంటాయి. అలాగే కాబట్టి విచలనం కూడా మనకి మారుతూ ఉంటుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక్కొక్క ప్లేస్ దగ్గర మనకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. అదే ప్లేస్ దగ్గర డిఫరెంట్ టైమ్స్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ టైం, ఈ రెండింటి మీద కూడా ఈ యాంగిల్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది కాన్స్టెంట్గా ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. అందుకని దీన్ని మ్యాగ్నెటిక్ వేరియేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. అయస్కాంత వంపు కోణము అంటాం, అయస్కాంత వంపు అని కూడా అంటారు. సో యాంగిల్ ఆఫ్ డిప్ ఈజ్ ఆల్సో సమ్టైమ్స్ కాల్డ్ మ్యాగ్నెటిక్ డిప్ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ విచ్ ఈజ్ మేడ్ బై ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విత్ హారిజంటల్. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విత్ ద హారిజంటల్. సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హారిజంటల్తో చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దాన్నే మనము మ్యాగ్నెటిక్ డిప్ అంటాము. సో an inclination of magnetic needle of a compass with respect to a horizontal surface. సో అలా కూడా చెప్పొచ్చు మనము. అంటే భూమి యొక్క అయస్కాంత మెరీడియన్లో భూమి యొక్క మొత్తం అయస్కాంత క్షేత్ర దిశ క్షితిజ సమాంతర తలంలో చేసేటువంటి కోణాన్ని అయస్కాంత వంపు కోణము అంటాం. అంటే అయస్కాంత క్షేత్ర దిశ లేదా అయస్కాంత బలరేఖలు, అంటే భూమి యొక్క అయస్కాంత బలరేఖలు హారిజాంటల్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఇలా ఉన్నాయి అనుకోమా, ఇప్పుడు దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్ అంటాం మనం. సో ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనుకుంటే, ఇది హారిజాంటల్ డైరెక్షన్ అనుకుంటే, రెండు మధ్య వచ్చేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనము యాంగిల్ ఆఫ్ డిప్ అంటాము. సో అట్ ఇంక్లినేషన్, సో అట్ డిప్ ఈజ్ 0 అట్ ఈక్వేటర్.
అండ్ 90 degrees at poles. సో ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ దగ్గర 0 degrees ఉంటుంది, ధ్రువాల దగ్గర 90 degrees ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర 0 degrees ఉంటుంది ఈ కోణము, ధ్రువాల వద్ద 90 degrees ఉంటుందమ్మా. అలాగే ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది, ప్రదేశాన్ని బట్టి ఇది కూడా మారిపోతూ ఉంటుంది. క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నటిజం. సో మనకు 6 మెటీరియల్స్ ఇచ్చాడు, మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్, కాపర్. సో మనకు అయస్కాంత పదార్థాలంటే డయా మెటీరియల్స్ ఉన్నాయి, పారా ఉన్నాయి, ఫెర్రో ఉన్నాయి. సో ఈ 3 రకాలుగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయమని అంటున్నాడు, ఏవి ఏ పదార్థాలు అని చెప్పేసి. సో మనం క్లాసిఫై చేద్దాం. ఇందులో మనకి ఫెర్రో అయస్కాంత పదార్థాల కింద ఏమొస్తాయంటే కోబాల్ట్, నికిల్ రెండు కూడా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అమ్మ. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని ఎందుకన్నామంటే ఇవి అయస్కాంత క్షేత్రం ద్వారా బలంగా ఆకర్షింపబడతాయి. సో దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ టైపు పారామాగ్నెటిక్ మెటీరియల్స్. ఇవి వీక్లీ అట్రాక్టెడ్. సో మనకి ఇచ్చిన వాటిల్లో మ్యాంగనీస్, ఆక్సిజన్ ఇవి రెండు కూడా పారామాగ్నెటిక్ మెటీరియల్స్. ఇక మిగిలినవి ఏమున్నాయి, బిస్మత్, కాపర్. సో ఇవి రెండు కూడా డయామాగ్నెటిక్ మెటీరియల్స్. బిస్మత్ అండ్ కాపర్ ఆర్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. ఇవి అయస్కాంత క్షేత్రం ద్వారా బలహీనంగా వికర్షింపబడతాయి. వీక్లీ రిఫ్లెక్టెడ్ అమ్మ. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే వీక్లీ రిఫ్లెక్టెడ్, వికర్షింపబడతాయి ఇవి. అంటే వాటి యొక్క ఫీల్డ్ అనేది మనకి రివర్స్ మ్యాగ్నటైజేషన్ అని కూడా అంటాం. డయామాగ్నెటిక్ మెటీరియల్స్లో మనకి వీక్లీ రిఫ్లెక్టెడ్ అంటే అవి మనకి రివర్స్ మ్యాగ్నటైజేషన్ని ఫామ్ చేస్తాయని చెప్తాం. సో కాబట్టి బిస్మత్, కాపర్ అనేవి మనకి డయామాగ్నెటిక్ మెటీరియల్స్. కాబట్టి ఇచ్చిన 6 మెటీరియల్స్లో కోబాల్ట్, నికెల్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్, మ్యాంగనీస్, ఆక్సిజను పారామాగ్నెటిక్ మెటీరియల్స్, బిస్మత్, కాపరు డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అమ్మ. సో ఇవి 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్లో మనకి 2 క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక చూస్తూ ఉంటే. కాబట్టి 4 మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంది. కాబట్టి ఈ 9 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్లో వస్తాయమ్మ. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కొంతమందికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.